ఏఎంసి ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. నేను మీ రామ్జీ, ఎకోపతి ఆయుర్ రీసెర్చ్ ఫౌండేషన్, కాకినాడ. ఈరోజు మన ఎపిసోడ్లో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈరోజు మన ఎపిసోడ్లో వాస్తుకు సంబంధించినటువంటి సిద్ధ వైద్యానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. అసలు వాస్తుకిను వైద్యానికి సంబంధం ఏమిటి? మనము ఏ విధంగా శరీరాన్ని, మనస్సుని, ఆత్మని కాపాడుకుంటే ఆరోగ్యంగా ఉంటామో సిద్ధ వైద్యంలో చెప్పబడింది. కానీ మనం ఉండేటువంటి ప్రాంతములో ఎటువంటి శక్తి ఉండాలి, ఎటువంటి శక్తి ఉండడం వల్ల ఆ జీవుడు ఏ విధంగా ఉత్కృష్టమైనటువంటి స్థితిని కలిగి ఉంటాడో మనకి వాస్తు శాస్త్రం చెప్తుంది. అంటే ఉదాహరణకి మనం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మురుగు కాలువ దగ్గర, దుర్గంధాలు లేదా శ్మశానాల దగ్గర మనం కనుక నివాసం చేసామనుకోండి, అక్కడ ఉండేటువంటి క్రిముల వల్ల మన ఆరోగ్యం శారీరకంగాను మానసికంగాను ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రాంతం యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రాంతాన్ని బట్టి మనకి ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో వారికి ఒక్కో రకమైనటువంటి రోగాలు వస్తుంటాయి ఎక్కువగా. ఉదాహరణకి మనకి అడవుల్లో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వారికి జ్వరాలు విష జ్వరాల కింద వస్తాయి. అంటే అక్కడ ఉండేటువంటి క్రిమి కీటకాదులు ఏవైతే ఉన్నాయో అవి విష లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండటం చేత అవి కాక ఘాతము లేదా కొట్టడం చేత మనకి ఆ క్రిములు శరీరంలోకి వెళ్ళి అటువంటి లక్షణాలు కలిగినటువంటి రోగాలు వస్తాయి. అంతేవిధంగా ఇందాక మనం అనుకున్నట్లుగా ఏదో మురికి గుంటలు, మురికి కాలువల దగ్గరగా ఉన్నాం అనుకోండి, దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫైలేరియా లాంటి జ్వరాలు, అటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తీసుకునేటువంటి ఆహారము, నీరు, గాలి, భూమి అనేటువంటి అంటే పంచభూతాలు అనేటువంటివి పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో మన జీవనం సాగించినట్లయితే శరీరము, మనస్సు, ఆత్మ ఈ మూడు కూడా ఒకే రకమైనటువంటి స్వచ్ఛతను కలిగి ఉండి స్వచ్ఛమైనటువంటి మనస్సు ద్వారా, ఆత్మ ద్వారా చైతన్యాన్ని కలిగి ఆ చైతన్యం ద్వారా పరమాత్మ చేరుకోవడానికి అవకాశం ఉంటుందని సిద్ధులు మనకి చెప్పడం జరిగింది. ఈ ఎపిసోడ్లో వాస్తు గురించినటువంటి విషయాలు తెలుసుకుందాం. వాస్తు అంటే చెప్తున్నాం మనము యథార్థమైనటువంటిది, భౌతికంగా కల్పించేటువంటి దృశ్యకరమైనటువంటి విషయం. ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, ఎక్కడుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ విషయాలు మనకి సిద్ధ వైద్యంలో చెప్పడం జరిగింది. మీకు ఈ తమిళ ప్రాంతంలో నటరాజ స్వామి అనేటువంటి ఒక విగ్రహం ఉంటుంది, బాగా తమిళనాడులో బాగా పాపులర్. ఈ నటరాజ స్వామి బ్యాక్ సైడ్లో మనకి ఒక యంత్రం ఉంటుంది. ఆ యంత్రం ఒక స్టార్ అంటే పెంటాగోనల్ ఆకృతి, పెంటాగ్రామ్ అంటుంది దాన్ని. అటువంటి ఆకృతి కలిగినటువంటి నిర్మాణము బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎదర మన నటరాజ స్వామి నటరాజ నృత్యత్వం అనేటువంటి జరుగుతుంది. అంటే సృష్టి జరగటానికి, వినాశనం కలగటానికి ఈ శివతాండవం అనేటువంటిది లేదా రుద్రతాండవం అనేటువంటిది నటరాజస్వామి అనేటువంటి వారు ప్రత్యేకంగా శక్తిని, అంటే ఆది భౌతిక శక్తిని, ఆది దైవిక శక్తిని, మనకి కాస్మిక్ ఎనర్జీని సృష్టిలోకి తీసుకురావటానికి ఆ పరమేశ్వరుడు చేసినటువంటి ప్రయత్నం కింద నటరాజస్వామి యొక్క సిద్ధుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అయితే పంచభూతాలు ఏ విధంగా ఏర్పడినవి అని చెప్పుకోవటానికి ఈ పెంటాగోనల్ అంటే ఒక స్టార్ షేప్ ఏదైతే ఉందో అందులో చూడండి, ఒక చేతిలో అగ్ని ఉంటుంది. అంటే అగ్ని కలిగినటువంటి శీర్షం అక్కడ పెట్టి, కాలు ఉండేటువంటి కిందకి కాలు, దాని కింద ఒక రాక్షసుడు, ఆ ఉండేటువంటి ప్రాంతం భూమి, ఆకాశంలో లేపినటువంటి కాలు ఆకాశము, అలాగే డమరుకం శబ్దం ఏదైతే ఉందో వస్తుందో అది ఆకాశాన్ని ప్రతీక కాబట్టి అది ఆకాశము, కాలు పైకి లేపినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది మనకి వాయు ప్రాంతము, మిగతాది ఆశ్రదించేటువంటి అస్తము లేదా కిందకి ఇలా ఉంగినటువంటి అస్తం ఏదైతే ఉందో అది జలానికి ప్రతీకగా కనుక మనం ఒక స్ట్రక్చర్ గీసినట్లయితే పంచభూతం యొక్క అమరిక తెలుస్తుంది. ఈ అమరికని వాళ్ళు
భూమి మీద కూడా గీసుకుని ఈ భూతాలు పంచభూతాలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాన్ని మొట్టమొదటగా వాళ్ళే ప్రెడికేట్ చేశారు. ఆ విషయాలే మనకి వాస్తు గ్రంథాల్లో మనకి లభ్యమవుతాయి. ఈ వాస్తు గ్రంథాల గురించి దక్షిణ భారతదేశంలో విపరీతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. పరాశర సంహిత లాంటి సంహితా గ్రంథాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి తమిళ గ్రంథాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి. పర్టికులర్గా వాస్తుకి సంబంధించినటువంటి విషయాలలో జ్యోతిష్యం అనేటువంటిది అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. వాస్తుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్య విషయాలు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వాస్తులో అనేక రకాలైనటువంటి అంటే సైన్స్ ఉంటుంది, గణితం ఉంటుంది, వేదాంతం ఉంటుంది, తర్కము ఉంటుంది. కాబట్టి వ్యాధిరహితంగా మానవుడు ఏ విధంగా ఉండాలో వాస్తు మాత్రమే చెప్తుంది. కాబట్టి ఆ వాస్తు నిర్మాణం ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో మనకు పర్టికులర్గా ఈ తమిళ గ్రంథాల్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు ప్రస్తావన చేసుకున్నాం. భూమి అనేటువంటిది 4 ముఖాలు కలిగి ఉంటుందని మనము భూమి యొక్క తత్వాన్ని చెప్పుకున్నాం. అంటే 4 శీర్షాలు అంటే పర్టికులర్గా మనకి చతురస్రము, దీర్ఘ చతురస్రాకారం. కానీ భూతత్వం ఏమిటంటే చతురస్రాకారము, అంటే 4 మూలలు సమంగా కలిగినటువంటి భుజాలు కలిగినటువంటి ఒక ఆకారం. వాస్తు గ్రంథాల గురించి దక్షిణ భారతదేశంలో విపరీతమైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. పరాశర సంహిత లాంటి సంహితా గ్రంథాలు ఉన్నాయి. అలాగే కొన్ని రకాలైనటువంటి తమిళ గ్రంథాలు కూడా మనకి లభ్యమవుతున్నాయి. పర్టికులర్గా వాస్తుకి సంబంధించినటువంటి విషయాలలో జ్యోతిష్యం అనేటువంటిది అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. వాస్తుకు సంబంధించినటువంటి విషయాల్లో ఆరోగ్య విషయాలు కూడా అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వాస్తులో అనేక రకాలైనటువంటి అంటే సైన్స్ ఉంటుంది, గణితం ఉంటుంది, వేదాంతం ఉంటుంది, తర్కము ఉంటుంది. కాబట్టి వ్యాధిరహితంగా మానవుడు ఏ విధంగా ఉండాలో వాస్తు మాత్రమే చెప్తుంది. కాబట్టి ఆ వాస్తు నిర్మాణం ఏ విధంగా చేయాలనేటువంటి దాంట్లో మనకు పర్టికులర్గా ఈ తమిళ గ్రంథాల్లో చెప్పినటువంటి కొన్ని విషయాలు మనం ఈరోజు ప్రస్తావన చేసుకున్నాం. భూమి అనేటువంటిది 4 ముఖాలు కలిగి ఉంటుందని మనము భూమి యొక్క తత్వాన్ని చెప్పుకున్నాం. అంటే 4 శీర్షాలు అంటే పర్టికులర్గా మనకి చతురస్రము, దీర్ఘ చతురస్రాకారం. కానీ భూతత్వం ఏమిటంటే చతురస్రాకారము, అంటే 4 మూలలు సమంగా కలిగినటువంటి భుజాలు కలిగినటువంటి ఒక ఆకారము. ఈ ఆకారం కలిగినటువంటిది ఏ రంగులో ఉంటుందని చెప్పుకున్నాం ముందు. భూమి తత్వము పసుపు, తెలుపు వర్ణాల మిశ్రమంతో ఉంటుంది, అంటే పసుపు వర్ణంగా ఉంటుంది. ఈ పసుపు వర్ణంలో ఉండేటువంటి భూమి, ఈ భూమి మీద 9 గళ్ళు గీసినప్పుడు, అంటే ఇటు అడ్డరేఖలు 3, నిలువు రేఖలు 3 గీస్తే మనకు 9 గళ్ళు వస్తాయి. ఈ 9 గళ్ళలో తూర్పు మధ్యగా ఉండేటువంటి గడి ఏదైతే ఉందో అది మధ్య గడి, పూర్వం వైపు ఉండేటువంటిది తూర్పు దిశలో ఉండేటువంటి గడి తూర్పు గడి, ఉత్తరం వైపు గడి ఉత్తరం, దక్షిణ వైపు గడి దక్షిణము, పడమర వైపు గడి పడమర. ఈ ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళీ తూర్పు దక్షిణం మధ్యలో ఉండేటువంటి ఒక గడి ఉంటుంది కదా, అది ఆగ్నేయ గడి. అలాగే తూర్పు ఉత్తరం మధ్యలో ఉండేటువంటి గడి ఏదైతే ఉందో అది ఈశాన్య గడి. అలాగే మనకి ఉత్తరము పశ్చిమానికి మధ్యలో ఉండేటువంటి గడి ఏదైతే ఉందో వాయువ్యము. అలాగే పశ్చిమము దక్షిణమునకు మధ్య ఉండేటువంటి గడి ఏదైతే ఉందో అది నైరుతి. ఇలాగ 9 బ్లాకులతో 3 రేఖలు ఇటు 3 రేఖలు ఇటు ఇలాగా పెట్టినప్పుడు మనకి 9 హోల్స్ కనపడతాయి. ఈ 9 హోల్స్లోనూ మనం కూడా ఈ పంచభూతాలని ఏ విధంగా మనం నిక్షిప్తం చేయాలనే విషయాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకుందాం. విదుక్కులు మీన్స్ ఏంటంటే దిక్కులు కాకుండా ఉండేటువంటి 4 గంటల్లో 4 రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయట. ఉదాహరణకి నైరుతిలో భూమి అంటే బరువుగా ఉండేటువంటి పదార్థాలు లేదా బరువుగా ఉండేటువంటి వస్తువుల్ని మనం మన ఇంట్లో ఎక్కడ పెట్టాలి? నైరుతిలో పెట్టాలి. అలా పెట్టడం వల్ల అక్కడ ఉండేటువంటి స్థిరత్వము, అంటే నైరుతిలో నివృత్తి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు. ఆ నివృత్తి అనేటువంటి రాక్షసుడిని స్థిరత్వంగా ఉంచితేనే మనకి ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలుస్తుందట. కాబట్టి బలంగా కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నైరుతి వైపు, అందున దక్షిణ వైపు, నైరుతి దక్షిణ కలిసిన వైపు పర్టికులర్గా పడుకున్నట్లయితే వాళ్ళకి పని చేయడానికి అవసరమైనటువంటి శక్తి, నిద్ర అన్నీ కూడా వస్తాయి. అంతేకాకుండా కరుకుతనం వస్తుంది. కాబట్టి నైరుతి వైపు మనకి భూమి తత్వం ఉంటుంది. రెండవ టైపు ఇక్కడ భూమి తర్వాత జలము. జలము విదుక్కులలో వాయువ్యాన్ని
జలము అనేటువంటిది ఉంటుంది. నిజానికి వాయువుకి 2 రకాల ధర్మాలు ఉంటాయి. అది అగ్నితో కలిసినప్పుడు ఉష్ణ స్థితిని, శీతలంతో కలిసినప్పుడు శీతల స్థితిని కలిగి ఉంటుంది. కాబట్టి వాయువుకి అనుష్ణ శీతలం అనేటువంటి గుణం ఉంటుంది. ఇక్కడ వాయువులో ఉండేటువంటి భూతానికి పర్టికులర్ ఇక్కడికి వాయువు యొక్క గుణాలు కలిగి ఉంటుంది. వాయువు భాగంలో ఉండేటువంటి మూలలో ఉండేటువంటి దాంట్లో వాయువు ఉంటుంది. ఇక్కడ వాయువ్యానికి వ్యతిరేకంగా ఉండేటువంటి మూలలో మనకి ఆగ్నేయ మూల అంటాం. ఈ ఆగ్నేయ మూలలో మనకి అగ్ని అనేటువంటి భూతం ఉంటుంది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది. వాయువ్య మూలది మనకి నీలం రంగులో ఉంటుంది. ఇక మిగిలిపోయినటువంటి ఈశాన్య విదిక్కులో మనకి నీరు అంటే జలము అనేటువంటి భూతం ఉంటుంది. ఈ భూతము యొక్క రంగు తెలుపు రంగు వర్ణం ఉంటుంది. చంద్రుడి యొక్క ఆకారాన్ని కలిగి ఉంటుందని మనం చదువుకున్నాం. అంటే మనం ఏ నేల అయితే తీసుకున్నామో ఆ నేలని ముందుగా 9 గళ్ళు పేసుకుని ఆ గళ్ళు ద్వారా దాన్ని విభజన చేసుకోవాలి. ఆ దిక్కుల్ని కంపాస్ ద్వారా నిర్ధారణ చేసుకుని ఆ దిక్కుల్లో ఏ ఏ భూతాలు ఎక్కడ ఉన్నాయో ముందుగా ప్రతి గదిలోనూ చూసుకోవచ్చు. అలాగే ప్రతి స్లాబ్లోనూ చూసుకోవచ్చు. అలాగే ప్రతి మన ప్రాంతము అంటే ఎక్కడికైతే మనం కాంపౌండ్ వాళ్ళు కడతామో అక్కడ వరకు మనం చూసుకుని ఆ ప్రాంతంలో ఆ భూతాలు ఎక్కడెక్కడ ఉంటే ఏ ఏ ఫలితాలు కలుగుతాయో మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అయితే మధ్యలో ఉండేటువంటిదే ఆకాశభూతం. ఈ ఆకాశభూతానికి సంబంధించినటువంటి భూతములో ఏం జరుగుతుందంటే ఎటువంటి వస్తువులు బరువులు పెట్టకూడదు. అందుకనే ఇంటి మధ్యలో ఎటువంటి వస్తువులు పెట్టకూడదు. ఇంటికి ఏ వస్తువులు అంటే ఏ తత్వం కలిగిన వస్తువులు ఎక్కడ పెట్టాలో మన పెద్దవాళ్ళు, మన పూర్వులు, మన సిద్ధులు చెప్పడం జరిగింది. అక్కడ పెట్టినప్పుడు ఏం జరుగుతుందట, ఆ శక్తులు మనకి అలాగే అందుతాయి. తత్ఫలితంగా మనకి ఆరోగ్యం కలుగుతుంది అని మనకి శాస్త్రాల యందు చెప్పడం జరిగింది. మనకి ఈ ద్రవిడ ప్రాంతాలలో ఒక సామెత ఒకటి ఉంటుంది. ఆ సామెత ఏమిటంటే ఆగ్నేయాన్ని పొయ్య, ఈశాన్యంలో నుయ్య, వాయువ్యాన్ని పెయ్య, నైరుతిలో చెయ్య అంటే పడుకోవడం. ఇలాగ ఉన్నట్లయితే వాడు ఆరోగ్యంగా ఉంటాడట. అంటే వాస్తుని ఎంత సూక్ష్మంగా తీసుకుని వచ్చారు వాళ్ళు. అంటే అలాగ పడుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలాగే ఎందుకు పడుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం కొద్దిగా కూలంకుషంగా చర్చించుకుందాం ఈ ఎపిసోడ్లో. ఆకాశభూతానికి సంబంధించినటువంటి భూతములో ఏం జరుగుతుందంటే ఎటువంటి వస్తువులు బరువులు పెట్టకూడదు. అందుకనే ఇంటి మధ్యలో ఎటువంటి వస్తువులు పెట్టకూడదు. ఇంటికి ఏ వస్తువులు అంటే ఏ తత్వం కలిగిన వస్తువులు ఎక్కడ పెట్టాలో మన పెద్దవాళ్ళు, మన పూర్వులు, మన సిద్ధులు చెప్పడం జరిగింది. అక్కడ పెట్టినప్పుడు ఏం జరుగుతుందట, ఆ శక్తులు మనకి అలాగే అందుతాయి. తత్ఫలితంగా మనకి ఆరోగ్యం కలుగుతుంది అని మనకి శాస్త్రాల యందు చెప్పడం జరిగింది. మనకి ఈ ద్రవిడ ప్రాంతాలలో ఒక సామెత ఒకటి ఉంటుంది. ఆ సామెత ఏమిటంటే ఆగ్నేయాన్ని పొయ్య, ఈశాన్యంలో నుయ్య, వాయువ్యాన్ని పెయ్య, నైరుతిలో చెయ్య అంటే పడుకోవడం. ఇలాగ ఉన్నట్లయితే వాడు ఆరోగ్యంగా ఉంటాడట. అంటే వాస్తుని ఎంత సూక్ష్మంగా తీసుకుని వచ్చారు వాళ్ళు. అంటే అలాగ పడుకోవడం వల్ల ఏం జరుగుతుంది, ఇలాగే ఎందుకు పడుకోవాలి అనే విషయాలు ఇప్పుడు మనం కొద్దిగా కూలంకుషంగా చర్చించుకుందాం ఈ ఎపిసోడ్లో. వాస్తులో మనకి ఏ ప్రాంతంలో సూర్యకాంతి లేదా గ్రహాల యొక్క శక్తి లేదా విశ్వంలో శక్తి భూమి మీదకి వస్తుందో ఆ భూమి మీద మనము కట్టడి చేసినటువంటి ప్రాంతం అంటే మనకి ఎంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్కి ముందుగా ఏం చేయాలి, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయాలి. అప్పుడు వాస్తులు ఉండేటువంటి వాస్తు పురుషుడు అనేటువంటి వాడు ఒక స్థితిలో నిలబడి ఉంటాడు. అప్పుడు వాస్తు యొక్క నిర్మాణం చేసే ముందు ఆ యొక్క స్థలాన్ని శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకోవడం అంటే అక్కడ అర్థం ఏమిటంటే అక్కడ ఉండేటువంటి నేల ఏ రంగులో ఉంది, ఏ షేపులో ఉంది, ఎటువంటి ప్రయత్నాలు చేయటం వల్ల, ఎటువంటి కర్మలు చేయటం వల్ల దాన్ని శుద్ధి చేసుకోవచ్చు, ఆ నేలలో ఎవరు నివాసం ఉండటం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మనకి సిద్ధ వైద్య వాస్తు శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. ఉదాహరణకి క్షత్రియ వంశంలో అంటే ఎక్కువ పౌరుషం ఉండేటువంటి వాళ్ళు, పట్టుదల ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు
రక్త రంగు అంటే ఎరుపు రంగు కలిగినటువంటి నేల యందు వాళ్ళు నివాసం ఉన్నట్లయితే వారికి ఆ శక్తి ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. బ్రాహ్మణులకిను ఎరుపు రంగు అంటే ఎప్పుడు నిత్యము పారాయణ, జపము, హోమము, తర్పణము లాంటివి చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు తెలుపు లేదా పసుపు రంగుకు సంబంధించినటువంటి నేలల్లో ఉండాలి. సేవకా వృత్తి చేసేటువంటి వాళ్ళు నలుపు రంగు నేలల్లో ఉండొచ్చు. అంటే ఆ నేల స్వభావం వల్ల వారికి ఆ గుణాలు లేదా లక్షణాలు ఏర్పడతాయి. దీన్ని మన వాళ్ళు నేలకు సంబంధించి కూడా వైద్య గ్రంథాల్లో చెప్పడం జరిగింది. మనకి అదే అనూపదేశమని, జాంగల దేశమని, సాధారణ దేశమని దేశాన్ని 3 భాగాలుగా విభజించడం జరిగింది. దేశము అంటే ప్రదేశం, ఉండేటువంటి స్థితి. ఇక్కడ జాంగలాలు అంటే ఏమిటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి ప్రయాణం చేసేటువంటి జంతువులు నివసించేటువంటి ప్రాంతం. అంటే ఇంచుమించుగా అడవి ప్రాంతాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని జాంగల ప్రాంతాలు అంటారు. నీరు నిలవ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాలని మనం అనూపదేశాలు అంటాం. ఈ అనూపదేశాల్లో ఉంటే కనుక మనకి కఫ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి. జాంగల దేశాల్లో ఉన్నట్లయితే వాత రోగాలు వస్తాయి. రెండు సమంగా ఉండేటువంటి ప్రాంతాన్ని మనం సాధారణ దేశం అంటాం. దీన్నే పిత్తము సమంగా ఉంటుందన్నమాట. ఇది అన్ని ప్రాంతాలకైనా ఉత్కృష్టమైనటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో ఉండేటువంటి దాంట్లో సిద్ధుడు చెప్పినటువంటి వాస్తులో చెప్పినటువంటి విషయాలని, అలాగే వాస్తులో చెప్పినటువంటి ముహూర్తాలని, మీకు ఇంకొక విషయం ఏమిటంటే పంచభక్ష శాస్త్రంలో పర్టికులర్గా మనకి ఎప్పుడు గృహారంభం చేయాలి, లేదా ఎప్పుడు రాజ్యం యొక్క ప్రయత్నం చేయాలి, ఎప్పుడు రాజ్యం కోట కట్టాలనేటువంటి విషయాలు పంచభక్ష శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగా వాళ్ళు చెప్పినటువంటి ముహూర్తంలో కడితే 100,000 సంవత్సరాలైనా సరే ఆయా రాజ్యాలు సుభిక్షంగా ఉంటాయని సిద్ధుల నమ్మకం. పంచభక్షులు అనగా పంచభూతాలు అని అర్థం. ఈ పంచభూతాలలో మనకి మళ్ళీ 5 రకాలైనటువంటి పక్షుల్ని వాళ్ళు సూచించడం జరిగింది. అది ఒకటి నెమలి, కాకి, డేగ, పింగళి, కోడి. ఈ 5 పక్షులు ఏవైతే ఉన్నాయో ఈ పక్షులు అంటే పంచభూతాలు చేసేటువంటి మంచి చెడులు ఏవైతే ఉన్నాయో ఆ గ్రంథంలో చెప్పడం జరిగింది. ఆ గ్రంథంలో ఉండేటువంటి లగ్నము ముహూర్తము చేత ఆ వ్యక్తి ఆ ప్రాంతంలోకి ప్రవేశించినట్లయితే అతను ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి లేదా నీచమైనటువంటి గుణాలను కలిగి ఆ వ్యక్తి ఆ విధంగా మసులుకుంటాడు. ఉదాహరణకి మనకి చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. అదేంటంటే ఒక 2 రామచిలకలు ఒకే తల్లికి పుట్టినాయట. ఒక చిలక దొంగవాడి దగ్గర పెరిగింది, ఇంకొక చిలక మంచివాడి దగ్గర పెరిగింది. పెద్ద దిగిన తర్వాత రెండిట్లకి మాటలు వచ్చినాయట. మంచివాడి దగ్గర పెరిగిన చిలక రండి కూర్చోండి ఏమైనా తీసుకుంటారా అని అడుగుతుందట. దొంగవాడి దగ్గర పెరిగినటువంటి చిలక ఏదైతే ఉందో ఆ చిలక ఎవడో వచ్చాడు పారిపోండి, లేకపోతే ఎవడో కొత్త వ్యక్తి వచ్చాడు ఇక్కడ లేడు అంటూ అబద్ధపు మాటలు బూటకపు మాటలు చెప్తుందట. అంటే పెరిగేటువంటి ప్రాంతము ప్రదేశము యొక్క లక్షణ గుణాలు అనేటువంటివి ఖచ్చితంగా మన మీద ఉంటాయని సిద్ధ వైద్య శాస్త్రం చెప్తుంది. అంటే మనస్సుని ఆ ప్రాంతం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఒక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మనసు చాలా హాయిగా ఉంటుంది. చూడండి, గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రశాంతత కలుగుతుంది అంటే అక్కడ ఉండేటువంటి క్షేత్ర మహిమ వల్ల మాత్రమే అలా కలుగుతుంది. ఆ క్షేత్ర మహిమ ఇలా ఉండాలనేటువంటి చెప్పేటువంటి స్థితి కేవలం సిద్ధవాస్తులో మాత్రమే ఉంటుంది. ఈ సిద్ధవాస్తును కూడా సిద్ధ గ్రంథాలలో చెప్పే విధంగా మాత్రమే మనము అవలంబించి చేయాలి. కాబట్టి సిద్ధ వాస్తుని, సిద్ధ వైద్యక వాస్తుని నమ్మినట్లయితే పరిపూర్ణమైనటువంటి శారీరక, మానసిక, ఆత్మ శుద్ధత్వం కలిగి, శుద్ధమైనటువంటి ఆరోగ్యం కలిగి పరమాత్మ వైపు, ముముక్షం వైపు మనం ప్రయాణించడానికి అవకాశం ఉంటుందని సిద్ధవాస్తు వైద్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మంచి సిద్ధవాస్తుల్ని, వాస్తు పురుషుణ్ణి, వాస్తు విజ్ఞానిని ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించి మంచివైనటువంటి వాస్తు విషయాలు తెలుసుకోండి. చూస్తూనే ఉండండి పిఎంసి ఛానల్. మీ రామ్జీ మరొక ఎపిసోడ్లో మరొక విషయంతో ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.